జగన్ అసెంబ్లీకి రావాలని అందరికంటే ఎక్కువగా కోరుకుంటున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జగన్తో అధ్యక్ష అని పిలిపించుకోవాలన్న ఆయన కోరిక ఏంటో కానీ సభాధ్యక్షుడి స్థానంలో ఆయన్ని చూడడం ఇష్టపడని జగన్ మాత్రం సభలో అడుగు పెట్టనంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారట. అయితే RRR మాత్రం జగన్ ని టార్గెట్ చేయడం మానడం లేదు. సభా నియామావళి అంటూ 6 నెలల సెషన్స్ కి రాకపోతే జగన్ ఎమ్మెల్యే పదవికి ఎసురొస్తుందని ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల బైపోల్స్ పై ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్ విపక్ష నేతగా అసెంబ్లీకి రావడానికి ఇష్టపడడం లేదు. 151 సీట్లు దక్కించుకుని అధికారం చెలాయించిన ఆయన పార్టీకి గత ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే దక్కడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దాంతో ఆయన తప్పంతా స్పీకర్ మీదకు నెట్టేస్తూ అసెంబ్లీకి రానని మొరాయించి కూర్చున్నారు. అసెంబ్లీ సమావేశాలన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ హీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్. స్పీకర్ని అడగాలి. వాళ్ళు హోదా కోర్టు సమన్స్ ఇచ్చింది. కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాదన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందని మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. కనీసం 10వ వంతు స్థానాలు కూడా దక్కని పార్టీ అధ్యక్షుడికి కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం సాంప్రదాయంగా వస్తుంది. వైసీపీకి 18 స్థానాలు దక్కి ఉంటే జగన్ ఆశించిన హోదా దక్కేది. అయితే ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంతో మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దాంతో జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. అది కాక జగన్ ఆగర్భ శత్రువులా భావించి రఘురామకృష్ణంరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు గెలిచిన కొద్ది రోజులకి ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో అప్పటి సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారాయన. ఆ తర్వాత కూటమి తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెర వెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతేనే టీడీపీ తరపున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు. మొత్తానికి ఎలాగైతే డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ అయ్యాక RRR మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని, జగన్ అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షము అవసరమేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జగన్ కు సైతం చెప్పానని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అసెంబ్లీకి జగన్ రాకపోవడంపై హాట్ కామెంట్ చేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వేటు తప్పదన్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే పులివెందులకు ఉప ఎన్నికలు రావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి. గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే
అప్లై చేస్తే మాకు చెప్పకపోతే కుదరదు, మరి అప్లై చేస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టల. 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. అయితే ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేది లేదని జగన్ తేల్చి చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై స్పష్టత ఇచ్చే వరకు తగ్గేదేలే అంటున్నారు జగన్. ఆ విషయంలో వాళ్ళేం చేసుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్లు రియాక్ట్ అవుతున్నారాయన. 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం కూడా రద్దవుతుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైనా హాజరవుతారా లేదా అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. జగన్ అసెంబ్లీకి వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే ఆయన ఎమ్మెల్యే హోదా ఆటోమేటిక్ గా రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు రావచ్చు అనే విధంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలోనే ఆయన స్పందించారు. ప్రతిపక్ష హోదా కోసం వేసిన కేసుకి అసెంబ్లీ సభ్యత్వం రద్దుకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్ 60 రోజుల పాటు అసెంబ్లీకి రాలేదని, దీంతో పులివెందులకు ఉప ఎన్నికలు తప్పవనే విధంగా రఘురామరాజు మాట్లాడడంపై చాలా మంది విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని, వైసీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోనని శపథం చేశారు. దాదాపు 2 ఏళ్లు ఆయన అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు. అప్పుడు ఆయన సభ్యత్వం రద్దు చేయలేదు కదా అని కొందరు గుర్తుకు చేస్తున్నారు. అయితే అప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే రద్దు అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వేధింపులకు గురైన ఆయన జగన్ ని పర్సనల్ గా తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, జగన్ కేసుల విచారణ హైదరాబాద్ కోర్టు నుంచి మార్చాలని ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. జగన్ కేసుల విచారణలో జాప్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్ ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వస్తుందని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. లీగల్ గా అన్ని విషయాలు కనుక్కున్న తర్వాతే ఆయన అంత గట్టిగా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఉప ఎన్నికలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పుడు For more videos like this, subscribe Big TV channel.